ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలలో అక్కడ మనకి కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెను, ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులను నాకును సహాయకురాలయుండెను అని మనం అక్కడ ఆ మాటలు మనం గమనిస్తూ ఉంటాం. ఈమె పౌలు గారి పరిచర్యలో ఈ ఫీబే అని ఆవిడ ఎంత భక్తి విశ్వాసపు ఎదుగుదల ఉన్నదో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈమె జీవిత విధానాలను ధ్యానిస్తుంటే మనం కూడా ఈమెలాగా ప్రయోజనకరమైన విశ్వాసులుగా అవడానికి ప్రయత్నించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ భాగాన్ని నేర్చుకుందాం. సంఘ పరిచారకురాలైన ఫీబే, ఈమె సంఘ పరిచారకురాలుగా ఉన్నట్లు మనం బైబిల్ అక్కడ చూస్తున్నాం. అయితే ఆంగ్లంలో, ఇంగ్లీష్లో ఏ సర్వెంట్ ఆఫ్ ది చర్చ్, సంఘముకు పరిచర్య చేయుట అనేది బహు గొప్ప ఒక బాధ్యత కలిగింది. ఒక వ్యక్తికి పరిచర్య చేయటమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఈమె సంఘములో పరిచర్యకు అంకితమైన వ్యక్తిగా కనబడుతుంది. కెంక్రియా అనే స్థలము అది ఒక పుణ్యక్షేత్రం లాంటిది అని చెప్తారు. ఈ స్థలంలోనే అపోస్తులుడైన పౌలు కొన్ని దినాలుండి అపోస్తుల కార్యములు ఉంటుంది. 18:18 తల వెంట్రుకలు కత్తిరించుకొని సిరియాకు బయలుదేరాడని ఉంది. కెంక్రియాలో మొక్కుబడులు తీర్చుకునే అలవాటు యూదులు కొన్నట్లు చరిత్రలో ఆధారాలున్నాయి. ఈ స్థలంలోనే ఫీబే ఎందరికో పరిచర్య చేసినట్లు సంఘములో నుండి వారి మధ్యను ఒక మంచి సాక్ష్యం సంపాదించుకుంది. గమనించారా? ఈ తల్లి సంఘ పరిచర్యలో ఎంత వినయము కలిగినదిగా ప్రవర్తిస్తున్నదో. కొందరు సంఘములో పరిచర్యకై నియమించబడతారు. విధేయత లేక నోటి తొందరతో త్వరపడి మాట్లాడి సాక్ష్యమును చెడగొట్టుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈమె సంఘ పరిచారకురాలగు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా పరిచర్య ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో పరిచర్య చేయు స్త్రీలు కొండెములు చెప్పని వారుగా ఉండాలి, మితానుభవం కలిగిన వారుగా, అన్ని విషయాల్లో నమ్మకమైన వారుగా ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పరిచర్య చేసే స్త్రీలు కొండెములు అంటే చాడీలు చెప్పకూడదు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ మాట్లాడకూడదు. అన్ని విషయాల్లో అనగా మాటలు యందు, ప్రవర్తన యందు, డబ్బు విషయాలలో నమ్మకస్తుడిగా ప్రవర్తించాలి. అదే 1 తిమోతిలో 3వ అధ్యాయం 13వ వచనంలో పరిచారకురాలయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు అని ఉంది కదా. చూసారా? పరిచర్య అనేది ఎంతటి దీవెనలను తీసుకురాగలదో. కనుక ఈ లోకమందు పై లోకమందును సంపాదించుకోవడానికి సాధనము పరిచర్య అనేది సత్యం. ఆ కారణం చేతనే ఫీబేను గూర్చి పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా ఫీబే వలె సంఘస్థులందరి చేత మంచి పరిచారకురాలు అనిపించుకున్నట్లే ఈ ఉదయకాలం ముందు మీరు కూడా పరిచర్య నేర్చుకోవాలి. పరిచర్య సంపాదించే దీవెనలు అన్నీ ఇన్ని కాదు. నిజంగా పరిచర్య చేసే వారికి దేవుడు మరుగైన ఆశీర్వాదాలను వారికి కనబరుస్తాడు. ఓ పర్యాయము ఒక సేవకుడు నాతో అన్నారు, చెన్నై జాన్సన్ గారిని చర్చి ఉంది, అక్కడికి అనుకోకుండా వెళ్ళాను పాస్టర్ గారు. ప్రార్థన అయిపోగానే ఒకలాంటి వ్యక్తి చకచక పట్టాలన్నీ సర్దిపెట్టి కుర్చీలన్నీ సర్దేశాడు.
తాను ఒక్కడే పనిచేయటం వలన అతనికి బాగా చెమట కూడా పట్టింది. ముగించి దగ్గరలోనున్న ఆ తన కోటు, ఆ పరిచయం చేసేటప్పుడు కోటు ప్రక్కన తగిలిచ్చాడు. ఆ కోటు వేసుకొని ద్వారం దగ్గరికి వెళ్ళగానే ఓ మంచి ఖరీదైన కారు అక్కడికి రాగా అందులో ఎక్కి అతడు వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరండి వారు అని అడిగితే అతడు తమిళనాడు పోలీసు ఐజీ ఐజీ అని చెప్పారు. అంటే నిజంగా అంత అధికారం అయ్యుండి అతడు పరిచర్యను ప్రేమించుట ఎంతటి విధేయత, ఎంతటి ధన్యత గమనించండి. మనం కూడా సంఘ పరిచారకులుగా మారాలి, దీవించబడతాం తప్పకుండా. పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకొనబడిన ఫీబే. మొదటి మాట పరిచారకులారని ఫీబే, రెండో మాట పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకొనబడిన ఫీబే. ఈమె పరిశుద్ధురాలుగా ఎంచబడింది. సంఘ పరిచారకురాలు అంటే డీకెన్స్ అంటారు కదా. ఈమె కింక్రియా సంఘంలో బహుఘనత దొరికినట్లుగా చాలా మంది వ్యాఖ్యాతులు ఈవిడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ పవిత్రమైన దేవుని మాటలు కలిగిన ఉత్తరము కొరింథీ సంఘము నుండి ఈమె రోముకు అందజేసిందట. అంటే చక్కటి పౌలు గారు రాసిన ఆ లేఖనాలు ఉన్నాయి కదా, పత్రిక ఉంది కదా, అది తీసుకొని వెళ్ళి కొరింథీ సంఘము నుండి ఈమె రోమాకు చేర్చిందట. సహజంగా ఇటువంటి కార్యములకు అర్హులైన పరిశుద్ధులకి అప్పగిస్తారు. ఈ ఉత్తరమును ఈమె తెచ్చినందున బహుయోగ్యురాలు అన్నారు. ఏ విధమైన యోగ్యత లేని పౌలు ఈ ఉత్తరమును పంపడు కదా. ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ పరిశుద్ధత లేని వారికి తన పత్రికను ఇచ్చి పంపించరు కదా. సంఘములో అంతమంది ఉన్నా గాని ఈవిడికే ఎందుకు ఇచ్చి పంపించారు అంటే యోగ్యురాలు, పరిశుద్ధురాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే రోమా సంఘముతో ఇట్లా ఆ పరిశుద్ధురాలై ఉన్నది అని వ్రాస్తాడు. పరిశుద్ధును గౌరవించే రీతిలో ఈమెను చేర్చుకోండి అని మాట్లాడుతున్నాడు. మరి మన స్థితి ఏంటి? దేవుని పరిశుద్ధ సంఘములో మనం ఎలా ఉంటున్నాం? మరి పవిత్రమైన మందిర పనులకు దేవుని పనిలో అర్హత సంపాదించుకుంటున్నామా? ఫీబే ఎంతటి ఆత్మీయ ఔన్నత్యానికి ప్రియ దేవుని బిడలారా లేవనెత్తబడిందో మనం ఆలోచించాలి. అభిషక్తులైన వారి వలె ఈమె కూడా రోమా సంఘములో గౌరవించబడింది, యోగ్యురాలుగా ఎంచబడింది. గమనించండి. అంతేకాదు మూడో విషయంలో గుర్తించాల్సింది అనేకులకి సహాయురాలైన ఫీబే. ఈమె అనేకులకి సహాయకురాలు అని ఉంది. ఎంతటి దీవెనకరమైన మాటలండి ఇవి. అనేకులకి సహాయకురాలట. ఈమె గొప్ప ధనవంతురాలు. ఈమె తనకున్న ధనమును బట్టి ఎన్నడూ గర్వించలేదు. ఈనాడు కొందరు ధనవంతులైన స్త్రీలు, ఆఫీసర్ల భార్యలు, ఉద్యోగస్తులైన స్త్రీలు చర్చిలకు వస్తున్నారు. కానీ మా స్థాయి వేరు, మీ స్థాయి వేరు అన్నట్లు ఏదో గొప్పతనాన్ని సంఘంలో చూపించుకోవడానికి, ప్రత్యేకత కనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈమె తన ఆస్తి పరురాలని ఎన్నడూ తలంచలేదు. తనకున్న ఆస్తిని ప్రభు పరిచర్యకు ఖర్చు చేసింది. పౌలు గారి పరిచర్యకు బహు ఆదరణ కలిగించింది. ఇలాంటి స్త్రీలు ఆనాడు ఈనాడు, ఇలాంటి పురుషులు ఆనాడు ఈనాడు కొన్ని సంఘాల్లో లేకుండా పోలేదు. పరిచర్య కొరకు వాడాలి. మన ద్వారా ఈ పరిచర్య జరగాలి, నా ద్వారా ఈ సేవ జరగాలి, ప్రియ దేవుని బిడ్డలారా అన్నవారు లేకపోలేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె తన ఆస్తి పరురాలని ఎన్నడూ తలంచలేదు. ఆవిడ తనకున్న ఆస్తిని ప్రభు పరిచర్య ఖర్చు చేసింది. పౌలు గారి పరిచర్యకు బహు ఆదరణ కలిగించింది. నిజంగా సంఘ పరిచర్య బలపరచబడ్డానికి ఇట్టి త్యాగం చేసే స్త్రీ ఎంతో అవసరమైనది. ధనికులైన ఈ స్త్రీలు వచ్చి ఏదో హంగామా చూపుతారు గాని దేవుని డబ్బు సంచి దగ్గరికి రాగానే, అనగా కానుకలు పరిచర్య దగ్గరికి రాగానే కొంచెమే అందులో వేసేవారు కూడా ఉన్నారు. కానీ ఫీబే అట్టిది కాదు. తన డబ్బంతా దేవుని సేవలోనే వాడబడాలి అనే ఆలోచనతో ఉండేది. ఫీబే ఉన్న కింక్రియా కొరింథీ పట్టణమునకు తూర్పున
6 మైళ్ళు దూరంలో ఉన్నది. ఈ ఫీబే ఉన్న కింక్రీ అనేది కొరింథీ పట్టణానికి తూర్పు వైపున 6 మైళ్ళు దూరంలో ఉంది. ఈమె నివాసం ఉండేది. ఈమె కేంద్ర స్థానమైన కొరింథీకి సమీపమున ఉన్నప్పటికీ ఈమె ఎంతో సహాయకురాలుగా ఉన్నది. నిజంగా సంఘ పరిచర్యలో ఇట్టి సహాయం చేసే ఫీబే లేదా ఈ స్త్రీలు ఎంతో అవసరం కదా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ ఉదయకాలమందు ఫీబేలో నుండి నేను ఒక 3 విషయాలు మీ ముందు ఉంచాను. నెంబర్ 1, సంఘ పరిచారకురాలైన ఫీబే చక్కగా పరిచర్య చేసింది. 2వది, పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకొనబడిన ఫీబే. 3వది, తన ధనముతో పరిచర్యను ముందుకు తీసుకెళ్లిన ఫీబే. మరి మనం కూడా ఈ స్త్రీలాగా ఉందామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాలమందు ఓ పరిశుద్ధురాలైన ఫీబే, ఒక సంఘ పరిచారకురాలైన ఫీబే, మరి మీ సేవలో ఎంతో సహకరించిన ఫీబేని బట్టి ఈ మార్నింగ్ మీరు మాతో మాట్లాడారు. మేము కూడా మా ధనముతో మా బలముతో మీ సువార్తలో సహకరించేవారుగా మమ్మల్ని ఉంచండి. ఈ మార్నింగ్ ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వాదించి ప్రతి కుటుంబంలో ఈ ఉదయకాలము ఏది అవసరతలు ఉన్నాయో, ఏ బలహీనతలతో ఉన్నారో విడుదల ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. మీ నామములకే మహిమ తెచ్చుకోండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే మరి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.